దేశంలో అగ్రశ్రేణి నటీమణుల్లో ఒకరిగా నిలిచిన సమంత రూత్ ప్రభు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గతేడాది తాను దాదాపు 15 బ్రాండ్ ప్రకటనలు తిరస్కరించానని, కోట్లు కోల్పోయినప్పటికీ అది సరైన నిర్ణయం అనిపించిందని చెప్పింది. ఫుడ్ ఫార్మర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తాను 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు విజయాన్ని తేడా చూసేది ప్రాజెక్టుల సంఖ్య మరియు ఎన్ని బ్రాండ్లను అంబాసిడర్ గా ఉన్నాననే దాని మీదే ఆధారపడి ఉండేదని తెలిపింది. అప్పట్లో అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తనను ఎంచుకోవడం వల్ల ఎంతో సంతోషంగా అనిపించేదని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా తప్పని గుర్తించానని తెలిపింది. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయాలను తట్టుకోలేక ఇంట్రోస్పెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇకపై సరైనదే చేయాలి అని అనిపించింది అంటూ చెప్పింది. తాను చిన్నగా ఉన్నప్పట్లో చేసిన తప్పులను తన పెద్ద వయసు సమంత క్షమాపణ చెప్పాలని కూడా హాస్యంగా వ్యాఖ్యానించింది. తాను ఇప్పుడు ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్నా ముందుగా 3 డాక్టర్లతో సంప్రదించి ఆ బ్రాండ్ పట్ల పూర్తిగా పరిశీలన జరిపిన తర్వాతే ఒప్పుకుంటానని తెలిపింది. తన అనుభవాన్ని గుర్తు చేస్తూ 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు తామే శక్తివంతులమని అనుకోకండి, నేను ఆ నిజాన్ని బాధగా నేర్చుకున్నాను అంటూ యూత్ కి ఓ సందేశం ఇచ్చింది. సమంతను ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో చూసాం. త్వరలోనే ఆమె కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.